ఇప్పుడు షర్మిల ప్రస్తావన వచ్చింది సార్, మీరు అన్నట్టు షర్మిల చాలా డ్యామేజ్ చేస్తుందని జగన్కి తెలుసు, అందరికీ తెలుసు, కానీ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? కంట్రోల్ ఎక్కడ చేస్తే అమ్మాయిని కంట్రోల్ చేయలేము. ఆ అమ్మాయి అత్యాసపరురాలు, అవివేకురాలు, రాజశేఖర రెడ్డి కడుపును పుట్టిన చెడబుట్టిన బిడ్డ అని నేను గట్టిగా చెప్తాను. కడుపును చెడబుట్టిన బిడ్డ అంటే బూతు కాదు, అది గడుపుట్టినది ఇంకోళ్ళగా పుట్టిందని. మన సాధారణ మన ఊర్లో ఒక తండ్రి ఆశయాలని కట్టుబడిగా కూడా తండ్రి ఆశయాలకు విరుద్ధంగా పనిచేసి విరుద్ధంగా జీవితాన్ని ఆయన వేసిన మార్గంలో ఒకటి వేరే మార్గంలో నడిచిన వాడిని ఆ తండ్రి గడుపును చెడబుట్టారు అంటారు. అవును, నార్మల్ అది. సో ఆ తండ్రి విద్దేశాలను తండ్రి యొక్క ఇట్లీ షర్మిల ఆ మహానీయుడైన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కానీ ఉద్దేశాలు కానీ తొందరలో తొక్కిన మనిషి అమ్మాయి. తన పెళ్ళి ఎప్పుడే తనకు వేరే పెళ్లి చేస్తే బంధువులతో పెళ్లి చేస్తే వెళ్ళిపోయి చెప్పకుండా స్టేట్స్కి వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోయి ఈ అనిల్ శాస్త్రి లవ్ ఆడారని అప్పటికే పిల్లాడు ఉన్న శాస్త్రి రెడ్డి తీసుకొచ్చేది. అప్పుడు పెద్ద ఆయన కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని తను గడుపులో పెట్టుకుని గుమ్మరంగా ఆయన సెటిల్ చేసుకున్నాడు. అది ఆ తర్వాత జగన్ జైలుకి వెళ్ళాడు. జగన్ జైలుకి వెళ్ళడానికి కారకులు ఎవరు? ఎఫ్ఐఆర్లో పేరు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, టీడీపీ. ఎర్రమనాయుడు ఆయన కాంగ్రెస్ నాయకుడు, వీళ్ళిద్దరూ పెట్టారు కదా. అది కూడా ఇప్పుడు అక్టోబర్ 10వ తారీఖు జూలై నెలలో వాళ్ళు కేసు పెడితే ఫస్ట్ కేసు, తర్వాత కాంగ్రెస్ ఆయన ఫస్ట్ పెట్టాడు, తర్వాత టీడీపీ ఆయన ఆగస్టులో పెడితే ఎఫ్ఐఆర్లో వీళ్ళిద్దరినీ నెంబర్ 1 నెంబర్ 2గా చేర్చింది కేసు. అప్పుడు ఎఫ్ఐఆర్లో అంటే ఈ శంకర్రావును ఎర్రమనాయుడు పెట్టిన కేసులు, ఆ కేసులో రాజశేఖర రెడ్డి గారిని దోషిగా పెట్టారు. ఈ అమ్మాయి కడుపుకు అన్నం తింటారుదా, ఏం తింటుంది, జగన్ మా నాన్న పేరు పెట్టారు అంటుంది. అంటే నిన్నటిదాకా ఆడకాదు పోయి నేను ఆడపిల్లంటే ఆడకాదు ఈడపిల్లడు తెలంగాణకు దూరి తెలంగాణలో నేను ఈడ చదువుకున్నాను, అది ఆడపిల్లడు కాదు ఈడపిల్లడని పిచ్చి వాగుడు వాగి ఇక్కడ ప్రజలు చీపు అన్నాక మళ్ళీ అక్కడికి వెళ్ళి జెండా పుచ్చుకొని నేను రాజశేఖర రెడ్డి, నువ్వు అసలు నువ్వు షర్మిల రెడ్డి ఎట్లా అవుతావు, నువ్వు షర్మిల శాస్త్రి. ఈ అమ్మాయి ఎంత దౌర్భాగ్యం. జైల్లో ఉన్నాడు జగన్. జైల్లో ఉండగా పాదయాత్ర నువ్వు వెళ్ళేవా? పాదయాత్ర నేను రమ్మని నువ్వేనా పిలిచారు ఎవరన్నా? ఆవిడ విజయమ్మ గారు వెళ్ళాలి, విజయమ్మ గారికి ఆ మోకాళ్ళ నొప్పులు, నేను ఎట్లా వెళ్ళాలి ఆలోచిస్తూ ఉంటే భారతి నేను వెళ్తానంటే అప్పుడు నువ్వు దూరి వద్దు వద్దుదినా నీకు పిల్లలు ఇంకా ఉన్నారు, నేను నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నేను వెళ్తానని చెప్పి నువ్వు ఇనిషియేటివ్ తీసుకుని కావాలని ఒక దుర్బుద్ధి ప్రాంతంతో వెళ్ళి ఆ తర్వాత ఈవిడ దగ్గరికి వెళ్ళి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నువ్వు సోనియా గాంధీతో ఏం మాట్లాడావు? నన్ను ప్రెసిడెంట్ చెయ్యండి, నేను మొత్తం వైఎస్ఆర్సీపీ తుడిచేసేసి కాంగ్రెస్లోకి చేర్పించేస్తాను, మా నాన్నగారి పేరు మీద చేర్పించేస్తాను అడిగితే ఆవిడ నీ మీద కాన్ఫిడెన్స్ చూపించకపోతే నువ్వు వచ్చేసావు. ఇది ఎప్పుడు ఎవరు చెప్పారు ఈ విషయం? ప్రణబ్ ముఖర్జీ. ఆయన ఆత్మకథ రాశాడు. ఆత్మకథలో నా ముందు జరిగిన సన్నివేశం, నా ముందు జరిగిన సన్నివేశం ఇలా షర్మిల రావటము, సోనియా గాంధీని రిక్వెస్ట్ చేయడం, నన్ను ప్రెసిడెంట్ చేయండి, మొత్తం పార్టీని తుడిపేసేసి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేస్తాను వైసీపీని మొత్తం అని చెప్పి అడగటము, ఆవిడ కాన్ఫిడెన్స్ చాలక మౌనం వహించడం వచ్చేది. నువ్వు ఇలాంటి దుర్మార్గుడు అవి. మళ్ళీ నువ్వు ఎన్నికలు అయిపోయి ఆయన సీఎం అయినాక నీ మొగుడు ఏం చేశాడు? 6 ఫైల్స్ తీసుకెళ్ళి జగన్ సంతకం పెట్టమన్నాడు. ఏమిటా ఫైల్స్? ఊరంతా నేను అక్కడ పడితే చర్చిలు కడతానని అందరికీ ప్రామిస్ చేశాను. సో చర్చిలు కట్టడానికి స్థలాలు ఇవ్వండి ఆంధ్ర రాష్ట్రంలో రాస్తాను. అది జగన్ ఒప్పుకోవాలి. నీకు చర్చిలకి ఇస్తే రేపు ఇంకోడు టెంపుల్స్ అడుగుతాడు, ఇంకోడు దర్గాని ఇస్తాడు. ఇలా మీ అందరికీ మీ దేవుడు అంటే మీ ఎవరి దేవుడు వాళ్ళు మీ 4 రూముల మధ్య ఎవరో దాత కడితే కట్టినాయి. అంతేగా ప్రభుత్వం ఇలా మీ అందరికీ మీ గుళ్ళు మీ గోపురాలు చర్చిలు ఇట్లా కట్టడానికి నేను అందుకని నేను సీఎం అయిందని గట్టిగా చెప్పి పంపించేసాడు. అది నీకు నచ్చక మీ అమ్మను పంపించావు. మీ అమ్మ చెప్పినా అదే చెప్పాడు, అమ్మ ఇది కరెక్ట్ కాదని. సో మీకు అక్కడి నుంచి ద్వేషం ఆయన మీద, నీ మొగుడికి. నువ్వు మత మార్పులు చేయటానికి నీ మతాన్ని ప్రచారం చేసుకోవటానికి జగన్ అధికారాన్ని వాడుకో
ఒప్పుకోవాలనుకున్నాం, ఓకే, అది ఒప్పుకోరు. అందుకని కక్ష ఆ అమ్మాయి ఎక్కడ ఒక నీతి రీతి నిజాయితీ లేని పిల్ల. ఆ పిల్ల మాటలు మనం పట్టించుకుంటూ ఇప్పుడు మరి ఉంది కదా, బాబాయిని చంపింది ఎవరు అని అక్క చెల్లెలు మాట్లాడదు. 5 నెలలు అయింది కదా, మళ్ళీ 5 నెలలు అయిపోయింది, అరెస్ట్ చేయండి. మీ చేతిలో పైన ఢిల్లీలో మీరే కేసు పెట్టి అరెస్ట్ చేయండి. చేయరే? సుల్లు వాగుడు తప్పితే చేసుకమ్మా. 5 నెలలు 5 నెలలు పెద్ద విషయం. అవును, దాకా వాగారు కదా అక్క చెల్లెలు ఇద్దరు. చంద్రబాబు కీ ఇస్తే కీ బొమ్మల్లాగా తంజావూరు బొమ్మల్లాగా ఆడారు కదా. మరి మాట్లాడండి, ఇప్పుడు తేల్చండి. ఇప్పుడు నోరు పెదపట్లేదే, ఎక్కడ నోరు బాబాయ్ ఎవరు చంపారు, బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్ అలా చంద్రబాబు నోరు లేకపోట్లా, దానికి బాగా ఊదిన వీళ్ళ నోరులు పెగలట్లేదు. అది ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ఈ దౌర్భాగ్యపు రాజకీయం, దౌర్భాగ్యపు ఆ అమ్మాయిని అసలు జనాలు షీఈ్ ఎ వేస్ట్ మెటీరియల్. ఉండే ఏదో అవుతూ ఉంటుంది అంతే. మరి అన్నీ తెలిసి కూడా మన విజయమ్మ గారు మౌనంగా ఉన్నారా, లేక అటు కొడుకు ఇటు కూతురు ఏమనలేని పరిస్థితిలో ఉన్నారా? లేదు, మౌనంగా కాదు. ఆవిడ మన ప్రెస్ మీట్ ఇచ్చింది కదా, ఈ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న అల్లరికి వాళ్ళిద్దరి మధ్య ఏదో పాత యాక్సిడెంట్ అయినా, ఎప్పుడో పాత యాక్సిడెంట్ అయిన కారు తీసుకొచ్చి జగన్ తల్లిని చంపడానికి సొలి వాళ్ళ తెలుగుదేశం మీడియా దౌర్భాగ్యం చేశారు కదా. ఆవిడ చిక్కగా ప్రెస్ మీట్ పెట్టి చంప మీద చెల్లు అనిపించినట్టు మాట్లాడు. మీ రాజకీయం నా కొడుకుతో ఎదుర్కొంటే పోరాడండి, నా కొడుకుతో డైరెక్ట్గా పోరాడండి, నన్ను అడ్డు పెట్టుకోకండి. ఎప్పుడో జరిగింది దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇలా చేస్తారా? మాలో తేడాలు ఉంటాయి, ఏ కుటుంబంలో లేవు, ఏ కుటుంబంలో ఉండవు. ఆస్తుల పక్కన తేడాలు ఉంటాయి. నా కొడుకు కాకుండా పోతారా, వాళ్ళిద్దరు అన్న చెల్లెలు కాకుండా పోతారా? ఆస్తుల తేడా మీరు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని మీరు రాజకీయంగా దాన్ని వాడుకుంటే మెత్తగా ప్రెస్ మీట్లు కొట్టింది. దాంతో ఆపారు. లేకపోతే ఇప్పుడు కూడా వాగుతూ ఉంటారు. వాళ్ళకి ఇదే పని. వాళ్ళకి ఏదో టాపిక్ కావాలి. ఆ మీడియాకి, వాళ్ళ మీడియా తెలుగుదేశం మీడియాకి, తెలుగు మీడియా వాళ్ళకి ఏదో కూడా వేరే టాపిక్, ప్రజలకు సంబంధం లేని విషయాలు, ప్రజలకు అవసరం లేని విషయాల మీద డైవర్షన్ చేసి దాని మీద టాపిక్లు తీసుకొచ్చి ప్రజలు వాటి గురించి ఆలోచించేలా చేయడం చంద్రబాబు నైజం. ఆ దౌర్భాగ్యపు నైజం. చంద్రబాబు లాంటి దౌర్భాగ్య రాజకీయ నాయకుడు మరొకటి చూడలేము. ఇప్పుడు పాము బుసగొట్టును, నక్క ఓడపెట్టును, పిల్లి మేవను, కుక్క మరుగును. చంద్రబాబు మోసం చేయను, శుద్ధ రాజకీయాలు చేయను. చంద్రబాబు అబద్ధాలు ఆరబోతా, చంద్రబాబు వెన్నుపోటు వీరుడు, చంద్రబాబు విషపు వ్యూహకర్త. ఇవన్నీ అవి ఎంత న్యాచురల్లో ప్రకృతి సహసిద్ధమైంది. నక్క ఊడబెట్టును, పాము బుసగొట్టును. చంద్రబాబు ఇలాంటి పనులు చేయను, ఇలాంటి పనులు చేసి బయటపడి న్యాచురల్ అంతే. అలా చేస్తాడు అతను. అదే అతను చేస్తే దుర్మార్గపు రాజకీయాల గురించి నేను ఆశ్చర్యపడను. ఓకే, ఎందుకంటే అంతే, అతను అదే చేయగలడు, అతను అలాగే చేయగలడు. అతను రీసెంట్గా జెంటిల్గా ఒక ఘనమైన రాజకీయం చేయలేడు. అబద్ధాలతోటి జనాల్ని భ్రమపెట్టి, జనాల్ని మభ్యపెట్టి, జనాల్ని ఏదో హడావిడి క్రియేట్ చేసి అలా జనాల్ని డైవర్ట్ చేసి అక్కడి నుంచి తను లబ్ధి పొందుతాడు. అది జీవితం అంతా. కనుక అతను అలాగే చేస్తాడు. అది జగన్ బాగా అర్థం చేసుకున్నాడు. అందుకనే టాటా బై బై. వీళ్ళేమి సస్పెండ్ చేస్తారు, గడిచి గుడ్డు వీళ్ళ వల్ల కాదు. అదే వీళ్ళ చేతుల్లో లేదు, అసెంబ్లీ చేతుల్లో లేదు. మనిషి రాకపోతే, అసెంబ్లీకి రాకపోతే వీళ్ళు సస్పెండ్ చేయలేరు, వీళ్ళ చేతిలో లేదు. వీళ్ళ వల్ల కాదు, అదే చట్టంలో లేదు. వీళ్ళ చట్టంలో వీళ్ళేం చేస్తారు, అసెంబ్లీలో నీ పాలనలో చేయొచ్చు. అసెంబ్లీలో నో, అది యూ కెనాట్. ఒక లెటర్ చాలు, మెంబర్ రాలేకపోతే సింపుల్ లెటర్ ఈజ్ ఎనఫ్. అంతే, లెటర్ ఇచ్చుకుంటాడు, సరిపోదు. ఏమి సస్పెండ్ చేయడం వల్ల మీరెవరు సస్పెండ్ చేయడం, మీకు అధికారమే లేదు. ది స్పీకర్ డజంట్ హ్యావ్ ద జ్యూరిడిక్షన్ టు సస్పెండ్ ఎ మెంబర్ జస్ట్ బికాస్ హీ ఈజ్ అప్సెట్. ఈ 5 ఏళ్ళు జగన్ నిలబడాలంటే ఆయన చేయాల్సింది మీకు తెలిసిన, ఆయన ఏమి చేయక్కర్లేదమ్మా. డీసెంట్గా ఆయన ఉంటే చాలు. డీసెంట్గా చక్కగా వీళ్ళకి మొన్నట్లాగా ప్రెస్ మీట్ పెట్టి 3 గంట 40 నిమిషాలు మాట్లాడాడు. ఇదే గంట 40 నిమిషాలు అసెంబ్లీలో మాట్లాడగలరా? వీళ్ళు అవకాశం ఇచ్చేవాళ్ళ ఎవరు కదా? అనేక విషయాలు మాట్లాడాడు. ప్రజలు ఇప్పుడు అవి పట్టుకుని తిరుగుతున్నారు. ప్రజలు మీడియాలో చూస్తే, మీరు సోషల్ మీడియాలో బీభత్సంగా అవి అన్నీ ఎందుకంటే విత్ సాక్ష్యాలు మాట్లాడాడు. ఊనే బోగస్గా వెళ్ళలాగా గారి మాటలు మాట్లాడాల, విత్ సాక్ష్యాధారాలతో మాట్లాడారు. అది ప్రజలు డిస్కస్ చేస్తారు. ఇట్లా చేసుకుంటూ పోతే చాలు. వాళ్ళ పతనాన్ని వాళ్లే కోరుకుంటారు. ఈ కూటమి తన పతనాన్ని తనే కోరుకుంటుంది. మనం ఓపిక భరించడం తప్పితే లేదు. ఓపికగా ఉంటే చాలు. జగన్ అనేవాడు ముందుకు వెళ్తూ ఉంటాడు. వీళ్ళు ఇప్పుడు రాబోయే కాలం పెరుగుతున్న కొద్దీ
లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ వర్సెస్ టీడీపీ, పవన్ కళ్యాణ్ బీజేపీ వర్సెస్ టీడీపీ, ఈ క్రాస్ ఇవన్నీ బాగా జరగబోతాయి. వారు అక్కడే ఉంటుంది కానీ ఇటు రాదు, జగన్ వైపు రాదు. వారు వాళ్ళే కొట్టుకుని వాళ్ళే చీలికలు పీలికలు అయ్యి ప్రజల చేత చీ కొట్టించుకునే పరిస్థితి వాళ్ళకే వస్తుంది. వస్తే అంతవరకు ఓపికగా మనం డీసెంట్ గా ఉంటే చాలు. సో 5 ఏళ్ళు జగన్ ఓపిక అనేది చాలా. 5 ఏళ్ళు కూడా నా అనుమానం 2027 కనుక జమిలీ అంటున్నారు, వస్తే 2027కే పతనం.